शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। నిన్న అనభిధానము అనే దాని గురించి చెప్పే చోట మనం ఆపాం. ఈ భ్రూ శ్యాస్ అనే ఈ రెండు ధాతువులు దగ్గర ప్రయోగించినప్పుడు సర్వదా పూర్వ విధి విషయ అప్రాప్తి యోగ్యే విషయే న అనేన కర్మత్వం, ఏమీ సంబంధము లేని చోట పూర్వ విషయత్వము అంటే ఈ అపాదానాది సూత్రముల చేత అపాదానత్వం కానీ సంప్రదానత్వం కానీ అధికరణత్వం కానీ పొందేటువంటి అవకాశము అది ఏమాత్రము లేనటువంటి చోట అకథితంచ అనే దాని చేత కర్మత్వం చెప్పేయకూడదు. ఎందుకు చెప్పకూడదు అనే దానికి అనభిధానాత్ అన్నారు. అనభిధానము అంటే పెద్దవాళ్ళ యొక్క భాషలో ప్రయోగంలో లేకపోవడం. వ్యాకరణం ఎప్పుడూ కూడా ప్రయోగంలో ఉన్నదానికే సంస్కారం కలగజేస్తుంది. అంచేత అటువంటి ప్రయోగము లేనప్పుడు ఆ విభక్తి ప్రత్యయం చేయడం కూడా పొరపాటు అవుతుంది. అందువల్ల అనభిధానము అని చెప్పారు. దాన్ని వివరిస్తున్నారు అనమాట. అనభిధానం అంటే నేను ఇంకొకటి కూడా ఉదాహరణ చెప్పుకున్నాము. గాంధోగ్ధిపయ అనేటువంటి చోట ఏదో కంచు పాత్ర పట్టుకెళ్ళి దాంట్లో వెతుకుతారు. అంచేత ఆ కంచు పాత్ర కూడా అకలించా అని కర్మత్వం చెప్పొచ్చా అనేటువంటి అనుమానం వస్తుంది. అంటే అలా చెప్పకూడదు. కంచు పాత్రకి పాలు వెతకడానికి ముందు కర్మతో ఎటువంటి సంబంధము లేదు. అంచేత కర్మయుక్ అని అందుకే ప్రధానంగా అకథితంచా దగ్గర కర్మయుక్ అనే చెప్పారు. మనం దేనికైతే అకథితంచా అని కర్మత్వం చెప్పదలిచేమో దానికి ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాక్ కర్మతో సంబంధం ఉండాలి. గోవుకైతే పాలతో సంబంధం ఉంది. మనం పితక్కపోయినా ఆ పాలు గోవుకి రెండిటికి సంబంధం తప్పదు. అంచేత ధాత్వర్థ వ్యాపారాత్ ప్రాక్ కర్మణా పయసా గోహ సంబంధ వర్తతే. అతః కర్మయుక్త్వం తస్య భవతి. అతః గోశబ్దాత్ ద్వితీయా విభక్తి అకథితం చ ఇత్యనేన కర్మత్వం ద్వితీయా విభక్తిశ్చ. ఏవం అత్ర అభిధానం. అభిధానం నామ ప్రయోగారూఢం, ప్రయోగే వర్తమానం. అనభిధానం ప్రయోగ అనారూఢం. తత్ర అభిధానంచ कीदृशम् अभिधानम् अस्माभिः स्वीक्रियते इति चेत् तदुच्यते अनभिधानञ्च ततः शिष्टलोकस्य బోధావరూపం బోధాభావరూపం. అది అనభిధానము అంటే ఏమిటంటే ఏ ప్రయోగం వల్ల మనకి బోధ కలగదు, శిష్టలోకమునకు బోధ కలగదు, దానికి అనభిధానము అని పేరు. లోక వ్యవహారంలో అసాధు ప్రయోగం చేసినా బోధ కలుగుతూ ఉంటుంది. వాడు రాముడు అనడానికి బదులుగా ఎక్కడైనా రాముడు అన్నా, లేదా కుర్రవాడు రాముడు రాయడానికి బదులు రాముడు అని రాసినా దానివల్ల అతని అభిప్రాయం ఏమిటో మనకి తెలుస్తూనే ఉంది. అలాగా
లోక వ్యవహారంలో అసాధు ప్రయోగం వల్ల కూడా బోధ కలుగుతుంది. కానీ శిష్ట వ్యవహారంలో అసాధు ప్రయోగం వల్ల బోధ కలగదు. అందుచేత అనభిధానము అంటే దేనివల్ల శిష్ట వ్యవహారంలో బోధ కలగదో దానికి అనభిధానము అని పేరు చెప్పారు. ఆ విషయము తదస్య తదస్మిన్నితి సూత్రే భాష్యే స్పష్టం. తత్ర హి ద్వయీ వివక్ష ప్రాయోక్త్రి లౌకికీ చ ఇత్యుక్తం. రెండు రకాలు అనభిధానము అంటే ప్రయోగంలో ఎలా ఉంటుంది అనేటువంటి చోట రెండు రకాలుగా చెప్పారు. అంటే తదస్య తదస్మిన్ అనేటువంటి సూత్రంలో ప్రాయోక్త్రి లౌకికీచ. ప్రాయోక్త్రి అంటే ప్రయోగించేవాడికి ఉండే వివక్ష. మనం ఇలాగ మాట్లాడదాము, ఇలా ప్రయోగిద్దాము అనేటువంటి వాడి యొక్క వివక్ష. లౌకికీచ అంటే శిష్ట వ్యవహారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివక్ష. ప్రయోక్తృశబ్దేన వ్యవహారార్థం ప్రయోగకర్తారః తే చ అపభ్రంశానపి ప్రయుంజతే. కేవలం వ్యవహారం నడవడం కోసం ఇప్పుడు చూడండి, మనం భాష తెలియనికి ప్రాంతానికి వెళతాం అనుకోండి. ఏదో కన్నడ ప్రాంతం, మనకి కన్నడం రాదు, ఏదో వచ్చి రాని కన్నడంతో ఏదో రెండు ముక్కలు చెబుతాం అనుకోండి. దాంట్లో తప్పులు ఉంటాయి. తప్పులు ఉన్నప్పటికీ అవతల వాడు అర్థం చేసేసుకుంటాడు మన అభిప్రాయం ఏంటో. లేదో ఇంకొక ప్రాంతానికి వెళ్తాం, ఆ భాష మనకి రాదు, కానీ మనం ఏదో ఆ ప్రస్తుతానికి అక్కడ ఆ సమయంలో మనం పని అవడం కోసం అని చెప్పి తప్పో ఒప్పో రెండు మాటలు మాట్లాడతాం. అప్పుడు దానివల్ల కూడా వాడికి బోధ కలుగుతోంది. అందుచేత అది ప్రమాణంగా తీసుకోబడదు. అది ఇక్కడ అభిప్రాయం. ప్రయోక్తృ శబ్దేన వ్యవహారార్థం ప్రయోగకర్తారః, వాళ్ళ దగ్గర ఉండే వివక్షని ప్రాయోక్త్రి అన్నారు. తేచ అపభ్రంశానపి ప్రయుంజతే. కేవలం ఆ తాత్కాలికంగా వ్యవహారం నడవడం కోసం వాళ్ళు దోషభూయిష్టమైన పదాలను కూడా ప్రయోగిస్తే ప్రయోగించవచ్చు. అపభ్రంశములు అంటే తప్పు ఉన్నటువంటి వ్యాకరణ రీత్యా దోషం ఉన్నటువంటి. అతః తద్వివక్ష నా శాస్త్ర ప్రవృత్తౌ నియామిక. అటువంటి వివక్ష అంటే కారకం చేయడానికి వివక్ష కదా ప్రధానము. వివక్షాతః కారకాణి భవంతి అని. అంటే ధర్మము అక్కడ మానవుడికి ధర్మం చెప్తున్నాడు. ఆ చెప్పే సందర్భంలో దారిని పోయేవాడు ఎవడో విన్నాడు. విన్నంత మాత్రం చేత ఆ దారిని పోయే మూడో వ్యక్తికి ధర్మం చెప్పినట్టు కాదు. అందువల్ల అతనికి మనం అగదిదంచ అని కర్మత్వం చెప్పేస్తామంటే కుదరదు. ఆ సందర్భం కదా ఇక్కడ. అందుచేత ఏమీ సంబంధం లేని వాడిని అక్కడ కర్మగా వివక్ష చేసి అగదిదంచ అని కర్మత్వం చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదనే దానికి సమాధానం చెప్పారు అనభిధానాత్తు. అనభిధానం అంటే ఏమిటి అంటే శిష్ట వ్యవహారంలో దానివల్ల బోధ కలగకపోవడము. అలా ఎందుకు చెప్పారంటే అశిష్ట వ్యవహారం, అదే ఇక్కడ సాధారణ ప్రయోక్తలు, వాళ్ళకి వ్యాకరణంతో సంబంధం ఏమీ లేదు. అప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎదుటి వాడికి తెలియడమే ముఖ్యం. వాళ్ళు దోషభూయిష్టమైన పదాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ఎదుటి వాడికి బోధ కలుగుతోంది. అంటే బోధ కలుగుతోంది కదా అని వివక్ష గ్రహించడానికి వీర్లేదు, కర్మత్వం చెప్పడానికి వీర్లేదు. అంటే ఎక్కడ శిష్ట వ్యవహారంలో బోధ కలుగుతుందన్నప్పుడే మనం వివక్ష చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అందువల్ల ప్రయోక్తృ శబ్దేన వ్యవహారార్థం ప్రయోగించే వాళ్ళని ప్రయోగకర్తారః తే చ అపభ్రంశాన్ అపి ప్రయుంజతే అతః తద్వివక్ష న శాస్త్ర ప్రవృత్తౌ నియామిక. కాబట్టి వారి యొక్క వివక్ష అంటే వ్యాకరణం తెలియని వారి యొక్క వివక్షను బట్టి మనం కర్మత్వం చెప్పకూడదు. లోకశబ్దేన శిష్టలోక. ఇంకా అక్కడ రెండు చెప్పారు కదా, ప్రాయోక్తి లౌకికి అని. ఆ లౌకికి అనే చోట లోకశబ్దం చేత అర్థం ఏమిటంటే శిష్టలోకాన్ని తీసుకోవాలి. సహి యత్రార్థే యం శబ్దం ధర్మబుద్ధ్యా పరశిష్ట బోధనాయ
ప్రయోక్తుమిచ్చతి తద్వివక్ష శాస్త్ర ప్రవృత్తౌ ప్రయోజిక ఇది తదర్థః ఇది తత్ర కయ్యటే స్పష్టం. అంచేది ఇక్కడ శిష్టుడు అంటే ఏమిటి అంటే వ్యాకరణ జ్ఞానం కలిగి ఎదుటి వాడికి ఆ ధర్మం చెప్పాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో వాళ్ళు శిష్టలోకం అంటే వాళ్ళ వివక్ష మనం ప్రమాణంగా గ్రహించి వ్యాకరణ రీత్యా ఆ కార్యాన్ని అంటే కర్మత్వాన్ని చెప్పి ద్వితీయ విభక్తి చెప్పొచ్చు. అది ఉద్దేశం ఇక్కడ. సో ఈ ఎత్ర ఆ శిష్టుడనేవాడు ఎత్ర అర్థే ఎం శబ్దం ధర్మబుద్ధ్య పరశిష్ట బోధనాయ ఎదుటివాడికి బోధించడం కోసం ఏ శబ్దము ఏ అర్థంలో ఉపయోగించవచ్చు, ఏ శబ్దాన్ని ఏ అర్థంలో ఉపయోగించాలి అనేది అతడికి ఉంటుంది ఇచ్చ. ప్రయోక్తం ఇచ్చతి తద్వివక్ష ఆ శిష్ట వ్యవహారం తెలిసిన వాడి యొక్క వివక్ష అయితే శాస్త్రానికి ప్రమాణంగా గ్రహించవచ్చు. తద్వివక్ష శాస్త్ర ప్రవృత్తౌ ప్రయోజిక. అట్లాంటి వాళ్ళ యొక్క వివక్షని మనము కర్మగా వివక్ష చేశాడు, అధికరణంగా వివక్ష చేశాడు అంటే వాళ్ళ యొక్క వివక్షని ఈ శాస్త్ర ప్రవృత్తిలో ప్రమాణంగా గ్రహించవచ్చు. అంతేకాని వ్యాకరణం తెలియని శిష్ట వ్యవహారం తెలియనటువంటి ఎవరెవరి మాటలో తీసుకుని వాళ్ళ వివక్షని ప్రమాణంగా తీసుకుని మనం శాస్త్రాన్ని ప్రవర్తింప చేయకూడదు అని అర్థం. తర్వాత శిష్టాశ్చ, ఇంకా శిష్టులంటే ఏమిటి అనేది ఇంకొంచెం వివరణ ఇస్తున్నారు. శిష్టాశ్చ శబ్దతత్వవిద సాక్షాత్ కృత పరావరాః ఇది పురుషోదరాది సూత్రే భాష్యే స్పష్టమితి భాష్య ప్రదీపోద్యోతే విస్తరః. శిష్టులు అంటే కూడా ఆచార వ్యవహారాలు పాటించడము అది కాదు ఇక్కడ శిష్టత్వం. శబ్దతత్వ విధ అని చెప్పాడు. అంటే శబ్దతత్వం తెలిసినటువంటి వారు. శబ్దతత్వం ఎవరికి తెలుస్తుంది? వ్యాకరణ పరిజ్ఞానం ఉంటేనే శబ్దతత్వం తెలుస్తుంది. అంటే శబ్దం యొక్క స్వభావం, అంటే ఏ శబ్దం ఏ అర్థాన్ని చెబుతుంది, ఏ విభక్తి చేస్తే ఏ అర్థం వస్తుంది అనేది శబ్దతత్వం. అంటే దాన్ని తెలిసిన వాళ్ళు వైయాకరణులు. అంచేది ఈ శిష్టులు అనేవాళ్ళు వ్యాకరణ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు శిష్టులు అవుతారు. కానీ కేవలం ఏదో సంప్రదాయాన్నో ధర్మాన్నో వైదిక ధర్మాన్నో ఆచరిస్తూ ఉన్నంత మాత్రం చేత వాళ్ళని శిష్టులను తీసుకోకూడదు. ఇక్కడ సాక్షాత్కృత పరావరాహ అన్నారు. అంటే వారికి పర అవర జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఈ విషయమంతా కూడా వృషోదరాదీని యథోపదిష్టం అనే సూత్రంలో భాష్య వ్యాఖ్యానము ప్రదీపము ఉద్యోతము అని ఉన్నాయి. వాటిలో స్పష్టంగా ఉన్నది విస్తరంగా ఇంకా అన్నాడు. ఇంకా మనకి కావాలంటే అక్కడ వెళ్ళి చూసుకోవడం చెప్పారు. తర్వాత కొంతమంది ఇక్కడ ఏం చెప్పారంటే గౌణ కర్మకి ద్వితీయ విభక్తి చెబుతున్నాం. అంటే ద్వితీయ విభక్తి వస్తుతః అక్కడ రావటానికి యోగ్యత లేదు. అపాదానత్వమో సంప్రదానత్వమో అధికరణత్వమో ఉండడం వల్ల ఆయా విభక్తులు అపాదానం అయితే పంచమి, సంప్రదానం అయితే చతుర్థి, అధికరణం అయితే సప్తమి రావడానికి యోగ్యత ఉంది. ఒకవేళ అధికరణత్వాదులు రాకపోతే కారక సంబంధం లేనటువంటి చోట షష్ఠీ శేషే అనే సూత్రం వల్ల షష్ఠీ విభక్తి రావాలి. అలా షష్ఠీ శేషే సూత్రంలో అపాదానాది విహి అదే ప్రాతిపదికార్థ కర్మత్వాది అతిరిక్తమైనటువంటి స్వస్వామి భావాది సంబంధ శేష అని చెప్పి రాస్తారు అక్కడ. ప్రాతిపదికార్థము తర్వాత ఈ కర్మత్వాది క్రియాకారక భావం ఆ సంబంధము లేనటువంటి చోట దానికంటే అతిరిక్తమైనటువంటి
స్వస్వామి భావాది సంబంధంలో షష్ఠీ విభక్తి వస్తుంది అని రాస్తారు. అంటే ఎక్కడైతే ఈ అధికరణత్వాదులు లేవో, అదే అపాదానత్వ సంప్రదానత్వ ఇత్యాదులు లేవో, అంటే అక్కడ క్రియాకారక భావం లేనట్టు. క్రియాకారక భావం లేదు అనుకుంటే శేష షష్ఠి అని షష్ఠీ శేష సూత్రం షష్ఠీ విభక్తి చేయొచ్చు. అలాగే ఒకవేళ క్రియాకారక భావం ఉన్నా దాన్ని వివక్ష చేయకపోతే, అంటే కర్మని కర్మగా వివక్ష చేయకపోతే కూడా షష్ఠీ శేషి అని షష్ఠీ విభక్తి వస్తుంది. అందుచేత ఇక్కడ ఏది రావడానికి యోగ్యము? అకథితంచ అని మనం వేటికైతే కర్మత్వం చెబుతున్నామో అక్కడ వస్తుత అపాదానాదుల చేత వివక్ష ఉంటే పంచమ్యాది విభక్తులు వస్తాయి. వాటి విభక్తి లేకపోతే, అది వాటి వివక్ష లేకపోవడం కానీ ఆ క్రియాకారక భావం లేకపోవడం కానీ ఉన్నట్టయితే శేష షష్ఠి అని షష్ఠీ విభక్తి వస్తుంది. అంచేదేమిటి? షష్ఠీ వస్తూ ఉంటే షష్ఠీని నివారిస్తూ ఈ సూత్రం చేత కర్మత్వం చెప్పి మళ్ళీ ద్వితీయ చెప్పారు. ఇది ఈ సూత్రం చెప్పకపోతే కర్తురీప్సితం కర్మ అని కానీ తథాయుక్తం చానీప్సితం అనే సూత్రం వల్ల కానీ ఇక్కడ కర్మత్వం రాదు. ఈ అకథితం చాని వేటికైతే మనం కర్మత్వం చెప్తున్నామో వాటికి, వీటి వల్ల కర్మత్వం లేకపోతే కర్మత్వాదులు లేని చోట షష్ఠీ శేషి అని షష్ఠీ విభక్తి రావాలి. అలా షష్ఠీ విభక్తి వస్తుంటే ఈ అకథితంచ అని కర్మత్వం చెప్పి ద్వితీయ చెప్పారు. అందువల్ల షష్ఠికి ప్రతినిధిగా షష్ఠీ స్థానంలో అది రావలసిన చోట ఇక్కడ ద్వితీయ వస్తోంది కాబట్టి కొంతమంది ఏం చెప్పారు? ద్వితీయకి సంబంధమర్థము అని చెప్పారు. అది మొదలు పెడుతున్నారు చూడండి. అత్రాపి కర్మత్వాది శక్తిమత్వేనైవ ద్వితీయయా బోధ కర్మ సంజ్ఞా విధాయక శాస్త్రై తత్తదర్థ కర్మత్వ శక్తిమత్వ బోధనాత్. కొంతమంది ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇది షష్ఠీ స్థానంలో వస్తోంది కాబట్టి దీనికి సంబంధం అర్థము అని చెప్పారు. అలా సంబంధం అర్థము అని చెప్పితే అది కాదు అని ఇక్కడ తిరస్కరిస్తున్నారు అనమాట. పైన మనకి శీర్షికలో సంబద్ధత్వేన బాణమితి దీక్షితాది మత నిరాకరణం అని హెడ్డింగ్ పెట్టారు. అంటే దీక్షితాదులు, ఒక దీక్షితులే కాదు, ఇంకా ఖండదేవుడు మీమాంసకులు కూడా ఇక్కడ ద్వితీయకి సంబంధం అర్థం అని చెప్పారు. అది పొరపాటు అని ఈయన చెబుతున్నారు. కర్మత్వ సంజ్ఞ ఎప్పుడైతే చెప్పారో, ఇంతకు ముందు మనము ఆ ద్వితీయకి అక్కడ ఏం చెప్పాము? కర్మత్వ శక్తిమత్ అని అర్థం చెప్పాము. కర్మత్వ శక్తిమతు, అలాగే విశేషణము, తర్వాత క్రియాకారక భావ సంబంధము, ఈ మూడు అక్కడ అర్థము అని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ కూడా స్వీకరించాలి. అంతేకాని షష్ఠీ స్థానంలో ఇక్కడ ద్వితీయ వచ్చింది కాబట్టి దీనికి సంబంధం అర్థం అని మాత్రం అనుకోకూడదు అని ఉద్దేశం ఇక్కడ. అత్రాపి ఇక్కడ కూడా కర్మత్వాది శక్తిమత్వేనైవ ద్వితీయయా బోధ. ఇక్కడున్న ద్వితీయ విభక్తి చేత కర్మత్వాది శక్తిమత్ అనే అర్థం వస్తుందే కానీ సంబంధం అనే అర్థం కుదరదు. కర్మ సంజ్ఞా విధాయక శాస్త్రై తత్తదర్థే కర్మత్వ శక్తిమత్వ బోధనాత్. ఇంతకు ముందు కర్మ సంజ్ఞ ఎక్కడెక్కడ చెప్పేమో, అంటే కర్తురీప్సితం కర్మ తథాయుక్తం చానీప్సితం, ఇంకా ఎదురు కూడా వస్తాయి. అజిసాం కర్మ దివ కర్మచ ఉన్నాయి. ఈ సూత్రాల్లో ఎక్కడైతే కర్మత్వం చెప్పారో వాటన్నిటికీ కర్మత్వ శక్తిమత్ అనే అర్థం తప్ప ఆ ఈ షష్ఠీకి బదులుగా వచ్చింది కాబట్టి సంబంధం అనే అర్థం చెప్పకూడదు. అంచేది కర్మ సంజ్ఞా విధాయక శాస్త్రములన్నిటికీ కర్మత్వం అనేది అన్ని చోట్ల ఒకటే. కర్మత్వం చెప్పకుండగా, ఎందుకంటే ఇక్కడ కర్మత్వ శక్తి మత్ అని అర్థం కనుక చెప్పకపోతే అసలు ఈ కర్మత్వం అనే సంజ్ఞ చెప్పడం ఎందుకు? సంజ్ఞ చెప్పాల్సిన పనే లేదు. దుహ్యాది ధాతువుల ఇప్పుడు మనం ఉపపద విభక్తులు చెబుతున్నాం.
ఉపవిభక్తులు ఏం చెబుతున్నాము? ఆ నమస్వస్తి స్వాహ స్వదాలం వషడ్యోగాచ అనే చోట ఈ నమశబ్దాది యోగంలో పంచమి విభక్తి వస్తుంది, అది చతుర్థి విభక్తి వస్తుంది. అలాగే పృథక్ నానా ఇత్యాదుల యొక్క ప్రయోగంలో పంచమి విభక్తి వస్తుంది అని చెప్తున్నారు ఉపపద విభక్తి చెప్పినప్పుడు. అలాగే చెప్పేయచ్చు దుహ్యాది యోగంలో ద్వితీయ వస్తుంది అని చెప్పచ్చు, ఉపపద విభక్తిగా చెప్పచ్చు. కర్మత్వం చెప్పి ద్వితీయ చెప్పారంటే దానికి కారకత్వము కర్మత్వ శక్తిమత్ అని చెప్పినట్టే అర్థం. అది ఉద్దేశం అన్నమాట. అంచేత కర్మ సంజ్ఞా విధాయక శాస్త్రం, ఆ శాస్త్రాలన్నిటి చోట అన్ని సూత్రాల చేత కూడా తత్తదర్థే కర్మత్వ శక్తిమత్వ బోధనాత్, ఆ ఈప్సితమం ఏదైతే ఉందో దానికి కర్మత్వ శక్తిమత్ అనే అర్థము, అనీప్సితం అనే చోట కర్మత్వ శక్తిమత్ అనే అర్థము, ఈ తథాయుక్తం అనేటువంటి అకథిత దగ్గర కూడా కర్మత్వ శక్తిమత్ అనే అర్థము. అతయేవా, అందువల్లే అకథితంచ ఇది సూత్రశేషే భాష్యే అనేనైవ సర్వత్ర కర్మత్వ సిద్ధే ఆద్య సూత్రద్వయ వైయర్చం ఆశంక్య ఏవం సతి వారణార్థానామితి సూత్రస్య అనావ అనావ అనవకాశత్వేన మానవకాదపి పంచమీ స్యాత్ ఇది ఈప్సితమం ఇత్యాది ఆరబ్ధం ఇత్యుత్తరితం అన్నాడు. మహాభాష్యంలో ఏం చేశారంటే కర్తురీప్సితమం కర్మ తథాయుక్తం చానీప్సితం అకథితం చ, ఈ మూడు కర్మ సంజ్ఞలే చెబుతున్నాయి కదయ్యా. ఈ అకథితం చ ఒక్కటే చాలు, ఇక మిగతా రెండు అసలు అవసరమే లేదు అన్నాడు. ఎందుకు అవసరం లేదు అంటే ఈ అకథితం చ సూత్ర ప్రవృత్తికి ఏం అర్థం చెబుతున్నాం మనము? అపాదానాది సంజ్ఞలకి పూర్వ విషయత్వం, పూర్వ విషయాభావేనా అని చెప్పాడు. పూర్వ విషయాభావము అంటే అర్థం ఏం చెప్పారు? సర్వథా పూర్వ విషయాభావం కానీ లేదా అవివక్ష చేయడం కానీ అని చెప్పారు. అంచేత సర్వదా ఏ అపాదానాదులు వచ్చే అవకాశం లేని చోట దీనితో ఈ కర్మ సంబంధి చెబుతున్నాం. అలాగే అపాదానత్వాదులు ఉన్న చోట అవివక్ష చేసి కర్మత్వం చెబుతున్నాం. దాన్ని బట్టి కర్తురీప్సితమం కర్మ అనే చోట ఏం చెబుతున్నాం? పయస్సు కర్మత్వం చెబుతున్నాం. ఆ పయస్సుకి అపాదాన సంబంధి వచ్చే అవకాశం లేదు కాబట్టి అంచేత పూర్వ విషయాభావాత్తు ఈ సూత్రం చేత అక్కడ కూడా కర్మత్వం వస్తుంది కదా. అలాగే విషం భుంక్తే అనేటువంటి చోట కూడా విషానికి ఏ అపాదానాది సంజ్ఞలు ఏమీ రావు కాబట్టి ఆ పూర్వ అవిషయత్వాత్తు అక్కడ కూడా కర్మత్వం చెప్పొచ్చు కదా ఈ సూత్రం చేతే. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మీరు కర్మత్వాన్ని చెబుతున్నారో అక్కడ అన్ని చోట్ల అకథితంచ అనే దాని వల్లే వచ్చేస్తుంది. ఇంకా దుయ్యాచు పచ్చు దండు రదు ఇట్లాంటి ఈ పరిగణన, ఈ ధాతువు లెక్క లిస్టు ఇవేమీ అవసరం లేదు. ఇంకా మొత్తం అన్ని చోట్ల కూడా అకథితం కర్మ అనేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే అకథితం చ అని రాశారు, ఎందుకంటే వెనకాల రెండు చోట్ల కర్మత్వం చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా అని చెప్పడం కోసం చ అన్నారు. ఆ రెండు సూత్రాలు వెనకాల సూత్రాలు లేకపోతే అకథితం కర్మ అంటే సరిపోతుంది, అలా చెప్తే సరిపోతుంది కదా అని అక్కడ ఆశంక చేశారు భాష్యంలో. అకథితంచా ఇది సూత్రశేషే, సూత్రశేషం అంటే సూత్రం మీద వ్యాఖ్యానాలు వివరణలు చర్చ అంతా ముగిసిపోయాక చివరిలో మళ్ళీ ఇది పెట్టారన్నమాట. అది భాష్యే అనేనైవ సర్వత్ర కర్మత్వ సిద్ధే, అన్ని చోట్ల ఈ సూత్రం చేతనే కర్మత్వం సిద్ధిస్తోంది కాబట్టి ఆద్య సూత్రద్వయ వైయర్థ్యమాశంక్య, కాబట్టి వెనకాల చెప్పిన రెండు సూత్రాలు అసలు అవసరమే లేదు అని ఆశంక చేసి ఏవం సతి అలా అయినట్లయితే వారణార్థ, అప్పుడు వారణార్థానాం ఈప్సిత అని సూత్రం ఉంటుంది. అక్కడ కూడా ఏమైపోతుంది? వాడు ఎవడు మానవుడు ఉన్నాడు, ఆ? మానవకుడు అక్కడ మానవకుడికేమో కర్మ సంజ్ఞ రావాలి, అగ్నికి అపాదాన సంజ్ఞ రావాలి.
అగ్నేర్ మాణవకం వారయతే అని ప్రయోగం. అప్పుడు ఏమవుతుంది, అన్ని చోట్ల అక్కడ కూడా ఏమవుతుంది, మానవకుడికి కర్మత్వం వచ్చేస్తుంది. అపాదానత్వ అవివక్ష దగ్గర ఏమవుతుంది, అగ్నికి కూడా కర్మత్వం, అన్నిటికీ కర్మత్వం వచ్చేస్తుంది. అప్పుడు అది నిరవకాశం అయిపోతుంది. వర్ణార్థాన ఈప్సిదాకి అసలు ఉదాహరణే దొరకదు. అది దొరకకపోతే ఏం చేస్తున్నప్పుడు నిరవకాశత్వే అపవాదత్వం అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ అకతిజంచా సూత్రాన్ని అది బాధిస్తుంది. అది బాధించినప్పుడు ఏమవుతుంది, అగ్నికి పంచమి సిద్ధిస్తుంది. అప్పుడు మానవుడికి కూడా పంచమి వచ్చేస్తుంది. అంటే మానవుడికి పంచమి వారించడం కోసం అసలు కర్తురీప్సితమం కర్మ, ఈప్సితం అపాదానం అవుతుంది, ఈప్సితమం కర్మ అవుతుంది. ఈ రెండింటికి తేడా అక్కడ ఆ పదంలో ఉందన్నమాట. కర్తురీప్సితమం ఇక్కడ తమప్పు పెట్టాడు, అక్కడేమో కేవలం ఈప్సిత అని అన్నారు. అంచేది ఈప్సిత అనే పదము చేత ఉభయులకి కూడా అపాదానత్వమే వచ్చేస్తుంటే, మానవుడికి అపాదానత్వ వారణం కోసం కర్తురీప్సితం కర్మ అనే సూత్రాన్ని ప్రారంభించడానికి ఉద్దేశ్యం అది అసలు. ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అంచేత దీన్ని బట్టి మనకి ఏమవుతోంది, వెనకాల సూత్రాలు అసలు చెప్పక్కర్లేదు, అగతిదంచ అనే సూత్రమే అగతిదం కర్మ అని చెప్పేస్తే సరిపోతుంది అని ఆశంక చేశారు. కాబట్టి అలా కుదరదయ్యా అని చెప్పడం కోసం. అలా చెప్పినట్టయితే మానవుడికి కూడా ద్వితీయ రాదు. అంచేత మానవుడికి ద్వితీయ రావాలి, అగ్నికి పంచమి రావాలి. అంచేత కర్తృప్సితం కర్మ సూత్రం చెప్పక తప్పదు. అంచేత ఈప్సిత తమం అక్కడ చెప్పారు, తర్వాత అనీప్సితం చెప్పారు, తర్వాత అగతిదంచ చెప్పారు అన్నమాట. అంచేత వారణార్థానామితి సూత్రస్య అనవకాశత్వేన మానవగాదపి పంచమీ స్యాత్ అని సమాధానం చెప్పి, ఇది అందువల్ల ఈప్సిత తమం ఇత్యాది ఆరబ్ధం. ఆ ఈప్సిత తమం అని అనడానికి కారణం అది, ఆ సూత్రం అందుకు ప్రారంభించారు అని సమాధానం చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుందన్నమాట, ఈ అకథితంచా ఒకటే సరిపోతుంది, వెనకాల సూత్రాలు రెండు అక్కర్లేదు అనే మాట కుదరదు. తర్వాత ఏవం వైకుంఠం అధితిష్టతి ఇత్యాదావపి బోధ్యం. దీని తర్వాత అధిసింస్థాసాం కర్మ అని ఉంది. ఈ అధిపూర్వకమైనటువంటి సింగ్ స్వప్నే ష్ఠాగతి నివృద్ధౌ ఆశ ఉపవేశనే ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో ఆధార కర్మ స్యాత్ అని చెప్పారు. ఆధారమునకు కర్మ సంజ్ఞ చెప్పారు. ఇక్కడ వైకుంఠం ఆధారం, దాన్ని కర్మ సంజ్ఞ చెప్పడం చేత వైకుంఠం అధితిష్టతి అని ప్రయోగం అవుతుంది. అక్కడ కూడా ఈ సప్తమి రావలసిన చోట ద్వితీయ చెప్పారు, కర్మత్వం చెప్పి ద్వితీయ చెప్పారు. అంచేత సప్తమ్యర్థం అధికరణం కాబట్టి దాని స్థానంలో ద్వితీయ వచ్చింది కాబట్టి దానికి ఏదో అధికరణత్వం చెబుతామంటే కుదరదు. అక్కడ కూడా కర్మత్వమే, కర్మత్వ శక్తి మత్. ఎప్పుడైతే కర్మ సంజ్ఞ చెప్పారో అప్పుడు ఆ కర్మత్వ శక్తి ఉంటుంది అంతే, ఇంకా దానికి ఏమి మరొక మాట లేదు. అధిసింస్థాసాం ఇత్యాదివి ఆధార ఇత్యనువృత్య తస్య కర్మత్వ శక్తిమత్వ బోధనాత్. అంచేత ఆధారము అనేది అనువృత్తి వస్తుంది దాంట్లోనికి, ఈ అధిసింస్థాసాం కర్మ అనే దాంట్లోకి. అంచేత ఆధారం అని చెప్పడం చేత ఆధార కర్మ సంజ్ఞక స్యాత్ అని. ఎప్పుడైతే ఆధారానికి కర్మ సంజ్ఞ చెప్పాడో అప్పుడు కర్మత్వ శక్తి ఉన్నట్లే. దివుధాతు యోగే దివః కర్మచ సూత్రం ఇది సూత్రాత్తు తద్ధాతువర్ధ సాధకతమస్య కర్మత్వ కరణత్వయో కరణత్వ ఉభయశక్తిమత్వం బోధ్యం. దివః కర్మ చ అన్నప్పుడు ఏమన్నారంటే ఆ చకారాత్తు కరణత్వం ఉంటుంది. అంటే పాచికలు ఆ దేవనం అంటే ఆడటం, క్రీడ, దివు క్రీడ, దివు ధాతువుకి క్రీడ అని అర్థం. అంచేత ఆ ఆడటంలో సాధనములు ఆ పాచికలు. అంచేత వాటికి
సాధనత్వం ఉండడం చేత కరణత్వం ఉంటుంది. దివకర్మచ అని చెప్పడం వల్ల కర్మత్వం కూడా ఉంటుంది. అంచేది ఈ చకారాత్తు కరణత్వం ఉంది, కర్మ అని చెప్పడం వల్ల కర్మత్వం ఉంది. అంచేది ఉభయ శక్తిమత్వం. అక్కడ తృతీయ చెప్తే కరణత్వ శక్తి, ద్వితీయ చెప్తే కర్మత్వ శక్తి. ఆ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాల్సింది. శతం శతేన వా దీవ్యతి అది. మనకి అక్షైర్ దీవ్యతి, అక్షాన్ దీవ్యతి అని కూడా ఉంది. అలా అయినా చెప్పొచ్చు. ఇక్కడ శతం శతేన వా దీవ్యతి. సరే. ఏవంచ సర్వసాధారణ కర్మత్వం కర్మత్వ శక్తిమత్వం. కాబట్టి మీరు కర్మ అని సంజ్ఞ ఎక్కడెక్కడ చెప్పారో ఆ కర్మత్వం అనేది సర్వసాధారణం. అంటే కర్మ అని ఎక్కడెక్కడ చెప్పారో వాటన్నిటిలోనూ ఈ కర్మత్వ శక్తిమత్వం అనేది ఉంటుంది. ధాతూనాం సకర్మకత్వమపి కర్మత్వ శక్తిమద్ అర్థాన్వయ్యర్థకత్వమితి దిక్కు. అలాగే ధాతువులకి సకర్మకత్వము అనేది కూడా ఎలా చెప్తాము అంటే కర్మత్వ శక్తిమత్ అర్ధ అన్వయి అర్ధకత్వం. ఇప్పుడు తండులానుపచతి అన్నారు అనుకోండి. ఈ తండులానికి మనం కర్మత్వ శక్తిమత్ అని అర్థం చెబుతున్నాం. అంటే ద్వితీయ ఉంది కాబట్టి కర్మత్వ శక్తిమత్ తండుల విక్లిత్యనుకూలో వ్యాపార అని చెప్తున్నాం. ఎందుకంటే అంటే ఈ కర్మత్వ శక్తిమత్ తండులం అయితే అది తదర్థాన్వయి. దేనితో అన్వయిస్తుంది? కర్మత్వ శక్తిమత్ ఎలా అయింది? ఆ ఫల ఆశ్రయత్వేన కర్మత్వ శక్తిమత్ అయింది. అంచేత ఆ ఫలముతో ఇది అన్వయిస్తోంది తండ్రులు. అంటే ఫలాశ్రయత్వేన అన్వయిస్తోంది అనమాట. అన్వయి అర్థకమితి ఇది దిక్కు. సకర్మక ధాతువు దగ్గర మనం అర్థం ఎట్లా చెప్పాలి అంటే ఈ విధంగా కర్మత్వ శక్తి మత్ ఏదైతే ఉందో దానితో ఏదైతే అన్వయయోగ్యమైతే ఉందో తద్వత్రం అది కలిగినటువంటిది. అంటే ఫలము విక్లిత్తి పచతి దగ్గర విక్లిత్తిని ఫలముగా చెబుతున్నాం. ఆ ఫలము దేని ఉంది? ఈ కర్మత్వ శక్తిమత్ అయినటువంటి తండులములందు ఉంది. అందువల్ల ఈ కర్మత్వ శక్తిమత్ తండులము ఆ ఫలమైన విక్లిత్తితో అన్వయిస్తుంది. కాబట్టి ఆ ధాతువు సకర్మకం అయింది అని అర్థం చెప్పుకోవాలన్నారు. తర్వాత ఇంతవరకు ద్వితీయకు సంబంధించి కారక ద్వితీయ అంటే కర్మత్వ శక్తిమత్ కలిగినటువంటిది అనమాట ఈ ద్వితీయ. కర్మార్థంలో వచ్చిన ద్వితీయ. ఇప్పుడు ఉపపద విభక్తిగా ద్వితీయ చెప్పినటువంటి సందర్భాల్లో వివరణ ఇస్తున్నారు, వ్యాఖ్య చేస్తున్నారు. ఉపపద విభక్తినాం సంబంధ అర్థ. ఉపపద విభక్తులు ఎక్కడైతే ద్వితీయ మనం ఉపపద విభక్తిగా వాడేమో అక్కడ ఆ ద్వితీయకి కర్మత్వ శక్తి అర్థం కాదు. ఎందుకంటే కర్మ సంజ్ఞ చెప్పి ద్వితీయ చెప్పలేదు అక్కడ. కేవలం పక్కన ఆ పదం ఉండడం వల్ల ద్వితీయ విభక్తి వస్తుంది అన్నారు. కాబట్టి అక్కడ ద్వితీయకి సంబంధం మాత్రమే అర్థం. విశిష్యానుక్తే అదే ప్రత్యేకించి విశిష్య అంటే విశేషించి చెప్పలేదు. కాబట్టి ఏదైనా సంబంధాన్ని విశేషించి చెబితే అంటే క్రియాకారక భావ సంబంధం అక్కడ విశేషించి చెబితే ఆ సంబంధం అర్థం చెబుతారు. ఏమీ చెప్పకపోతే సంబంధ సామాన్యం అనమాట. షష్ఠి అపవాదత్వాచ సంబంధం అర్థము అనడానికి కూడా కారణం చూపిస్తున్నారు అన్నమాట. షష్ఠికి అపవాదగా ఈ ద్వితీయ చెప్పడం చేత ఉభయత కృష్ణం గోపాహ అంటే ఇక్కడ ఆ అక్కడ ఉభ సర్వత సోకార్య దిగుపర్యాదిషు త్రిషు ద్వితీయామ్రేడితాంతేషు తతోన్యత్రాపి దృశ్యతే అని ఒక వార్తికం, శ్లోక వార్తికం అంటారు దాన్ని. ఆ వార్తిక అని చెప్పారు. అక్కడ ఉభ సర్వత సోకార్య ఉభ సర్వ అనే వాటి మీద తసిలు పరిచయం చేస్తే ఉభయత సర్వత అనే ఉంటాయి. అలాగే ధిక్, అలాగే ఉపరి ద్విత్వం ఉపరి ఉపరి అధః అధః అధోధో లోకం ఉపరి ఉపరి లోకం అని ఉదాహరణ ఇచ్చారు.
అక్కడ అన్ని చోట్ల కూడా ఆ ఉభయతః ఇత్యాది శబ్దముల యోగంలో ద్వితీయ విభక్తి వస్తుంది అన్నారు. కర్మత్వం వస్తుంది అని చెప్పలేదు. కాబట్టి అక్కడ కర్మత్వ శక్తి ఉండదు. ద్వితీయకి కేవలం సంబంధం అర్థం. అంచేత కృష్ణ సంబంధి పార్శ్వద్వయవర్తిన అని అర్థం. ఇక్కడ అక్కడ ప్రయోగం ఏంటంటే ఉభయత కృష్ణం గోపా అన్నారు. ఈ గోపులు అనేవాళ్ళు కృష్ణుడికి రెండు పార్శ్వాల్లోనూ ఉన్నారు. అంచేత ఉభయ పార్శ్వ సంబంధి వర్తి కృష్ణ సంబంధి ఉభయ పార్శ్వ వర్తిన. కృష్ణం అని ద్వితీయ కదా, అక్కడ సంబంధం అర్థం. అంచేత కృష్ణ సంబంధి కృష్ణుడికి సంబంధించిన రెండు పక్కలా ఉన్నవాళ్ళు అని అర్థం. దిక్ కృష్ణాభక్తం కృష్ణాభక్త సంబంధిని నిందా. దిక్ అనేది నిందార్థకం. దిగర్థో నిందా అని రాస్తున్నాడు. దిక్కుకు అర్థము నింద అర్థం కాబట్టి కృష్ణాభక్త సంబంధిని నింద అని అర్థం. ఉపర్యుపరి అధోదహ అత్యధి వా లోకం హరి విరుక్త ఉపర్యాదే సమీప ఊర్ధ్వభాగ సమీప అధస్తన భాగ సమీప దేశ వృత్తిత్వాని క్రమేణ అర్థ. అక్కడ ఉపర్యుపరి అంటే పైన అర్థం కాబట్టి సమీప ఊర్ధ్వభాగము అని అర్థం. అలాగే అధహ అధ అన్నప్పుడు సమీప అధస్తన భాగము అని అర్థం. అధి అధి అన్నప్పుడు సమీప ప్రదేశము అని అర్థం. సమీప దేశ వృత్తిత్వం అని అర్థం. ఆ మూడిటికి వరుసకు ఈ అర్థాలు. సామీప్య రూప సంబంధ ద్వితీయార్థ. ఇక్కడ ద్వితీయకి సమీప రూపమైన అర్థం, సమీపము అని అర్థం. సామీప్యంచ షష్ఠ్యర్థ ఇది తు అన్వయి పదవాచ్యం సామీప్యం న షష్ఠ్యర్థ ఇత్యేవం పరం. ఏమయ్యా, షష్ఠికి అపవాదుగా ద్వితీయ వచ్చింది కదా, ఈ ద్వితీయకి ద్వితీయకి షష్ఠి అని అర్థం చెబుతున్నావు, అదే సంబంధం అని అర్థం చెబుతున్నావు. ఇక్కడేమో ఈ సంబంధం ఏమో సామీప్యం అని అర్థం చెబుతున్నావు. సామీప్యం సంబంధం కాదు, సామీప్యం న షష్ఠ్యర్థ అని వాక్యం ఉంది భాష్యంలో. మరి అదెట్లా కుదురుతుంది అని ప్రశ్నించారన్నమాట. అంటే కేవలం తదర్థకత్వాత్ అంటే సిద్ధాంతానికి సామీప్యము ఇక్కడ షష్ఠికి అర్థంలాగా చెబుతున్నట్టుగా ఉంది కదా. ఎందుకంటే షష్ఠి స్థానంలో ద్వితీయ వచ్చింది కాబట్టి ద్వితీయకి సామీప్యం అర్థం చెబుతున్నావు. సామీప్యం న షష్ఠ్యర్థ అనే సిద్ధాంతం ఉంది కదా, మరి దానికి విరోధం వస్తుంది కదా అన్నారు. అంటే సామీప్యం న షష్ఠ్యర్థ ఇది తు అన్వయీ పదవాచ్యం సామీప్యం న షష్ఠ్యర్థ. అది అన్వయీ పద అవాచ్యం. నువ్వు ఏ పదంతో అన్వయిస్తున్నావో ఆ అన్వయీ పదం చేత ఆ సామీప్యం చెప్పబడాలి. చెప్పబడనటువంటి సామీప్యము షష్ఠ్యర్థము కాదు. చెప్పబడని సామీప్యము షష్ఠ్యర్థము కాదు. ఇక్కడ ద్వితీయ చేత సంబంధం చెప్పబడుతోంది కాబట్టి ఇక్కడ సామీప్యము ద్వితీయార్థంగా చెప్పిన తప్పు లేదు అన్నాడు. అంచేతులే అతయేవ వృక్షస్య సమీపమిత్యాదు సంబంధే షష్ఠి. అందువల్లే వృక్షస్య సమీపం అన్నప్పుడు మరి సామీప్యార్థంలో వృక్ష శబ్దాత్తు షష్ఠీ విభక్తి వస్తుంది కదా. అంచేత సామీప్యన్న షష్ఠ్యర్థ అనే దానికి అర్థం ఇది కాదయ్యా. అసలు సంబంధార్థ సామీప్యార్థంలో షష్ఠీ విభక్తి చేయకూడదని అర్థం కాదు. ఎక్కడైతే మనం దేనితోటైతే అన్వయించదలిచేమో దాని చేత ఇది సూచింపబడాలి. అంచేత పద వాచ్యం అయి ఉండాలి, పద అవాచ్యం కాకూడదు అని. పద అవాచ్యమైనటువంటి సామీప్యాన్ని షష్ఠిగా అర్థం చెప్పకూడదు అని తాత్పర్యం. లోక సమీప ఊర్ధ్వ భాగ వృత్తి ఇత్యాది క్రమేణ అర్థ. ఇక్కడ ఊర్ధ్వము అన్నప్పుడు ఉపర్యుపరి లోకం అధోధో లోకం అన్నప్పుడు అర్థం ఎట్లాగంటే లోక సమీప ఊర్ధ్వ భాగము, లోక సమీప అధోభాగము, లోక సమీప సమీప ప్రదేశము అని ఈ విధంగా అర్థం అక్కడ.
తర్వాత అభిత పరితో వా కృష్ణం గోపాః అభిత పరిత సమయా నికషా హా ప్రతియోగేపి అని ఒక వార్తికం. అక్కడ కూడా వాటితో యోగం ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి చెప్పారు. చేత అభిత పరితో వా కృష్ణం గోపా అనయో సమీప సర్వదేశావచ్ఛేదేన ఇత్యర్థ. ఈ అభిత పరిత అనేది చుట్టూరాలి. సమీప సర్వదేశం అంటే ఏంటి? చుట్టూ సమీపంగా ఉన్న చుట్టూ ప్రదేశం అంతా. అంటే కుడి పక్క ఎడం పక్కో పైనో కిందో ఇట్లా అర్థం కాకుండా ఆ కృష్ణుడికి చుట్టూరా అదే కృష్ణం అన్నాడు కదా. అంచేత కృష్ణుడికి చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా సమీప ప్రదేశం. ఆ సమీప ప్రదేశంలో ఈ గోపులు ఉన్నారు అని అర్థం. సామీప్య రూప సంబంధో ద్వితీయార్థ అభిత ఇది ఆభిముఖ్యేపి. ఈ అభిత అనే శబ్దము ఆభిముఖ్యము అనే అర్థంలో కూడా వాడబడుతుంది. ఆ? అభిప్రతి ఆభిముఖ్యే, ఆభిముఖ్యము అనే అర్థంలో అభిప్రతి అనే వాటికి సమాసం విధించడం కూడా జరిగింది. చేత కృష్ణ సమ్ముఖ ఇత్యర్థ. అభిత కృష్ణం అన్నప్పుడు కృష్ణుడికి అభిముఖంగా అనే అర్థం కూడా వస్తుంది. సమయానికషా వా గ్రామం ఇత్యత్ర వ్యయే సమీప ఇత్యర్థకే అధికరణ శక్తి ప్రధానే. అక్కడ సమయానికష అవి కూడా సమీపము అని అర్థం. కానీ వాటికి అధికరణ శక్తి అంటే అందు అని అర్థం. అధికరణ శక్తి దానికి అర్థం. గ్రామం ఇత్యత్ర సమయానికషా గ్రామం, సమయాగ్రామం నికషాగ్రామం, నికషా లంకాం సమయాగ్రామం అని అక్కడ ఇచ్చారు ఉదాహరణలు. ఇత్యత్ర సమీపే ఇత్యర్థకే అధికరణ శక్తి ప్రధానే. సమీపమునందు అనే అర్థము కలిగినటువంటి అధికరణ శక్తి ప్రధానమైన అవ్యయముల రెండును. గ్రామ సమీప దేశే అంచేత గ్రామానికి దగ్గరున్న ప్రదేశంలో అని అర్థం. ఇది బోధ. హా కృష్ణాభక్తం ఇత్యత్ర ఆ శబ్ద శోకే. హా కృష్ణాభక్తం అక్కడ మనకి ఆ వార్తికంలో అవిద్ద పరిత సమయ నికష హా ప్రతియోగేపి అని చెప్పారు. అంచేత ఆ హా అనే దానికి దుఃఖం అని అర్థం. తత్సంబంధి శోకై చర్ధ కృష్ణాభక్త సంబంధి శోక అని అర్థం. బుభుక్షితం చ న ప్రతిభాతి కించిత్ ఇత్యాదు బుభుక్షిత సంబంధి యత్కించిత్ విషయ ప్రతిభాభావ. అంటే తినడానికి ఏది లేకపోవడము, ఆ ఆ ఆకలి అన్నాం కదా. తత్ ఆ ఆ సంబంధించినటువంటి ఏమీ తోచకపోవడం. ఏమీ తోచకపోవడం ఎందుకు వచ్చిందంటే మంచి ఆకలి మీద ఉన్నాడు. బాగా ఆకలిగా వేసేవాడికి ఇంకేమీ తోచదు. ఎవరు ఏం చెప్తున్నా ఆ బుర్ర పనిచేయదు అనమాట ఆ ఆకలి తీరేదాకా. అది దానికి అర్థం. వివక్షితం న ప్రతిభాతి కించిత్ అని అక్కడ ప్రతి అని ఉంది. ఆ ప్రతి ఉన్నప్పుడు ప్రతిభాభావ, ప్రతి నా ప్రతిభాతి కదా. ప్రతిభ అభావ అన్నాడు. ప్రతిభ అంటే జటితి స్ఫూర్తి. ప్రతిభ వెంటనే స్ఫురించడం. ఆకలితో ఉన్నవాడికి ఏమి స్ఫురించదు. లెక్కల మేస్టర్ ఏదైనా లెక్కలు ప్రాబ్లం అడిగారు అనుకోండి, వాడికి ఆకలి వేస్తుంటే అంతకుముందు తెలివైన వాడైనా సరే దానికి అర్థం చెప్పలేడు. అదే సొల్యూషన్ చెప్పలేడు వాడు. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కాబట్టి. అంతే ఆకలితో ఉన్నప్పుడు ఈ జటిది స్ఫూర్తి ఉండదు. వెంటనే తోచదు. అది మనం తోచదు అంటుంటాం కదా. అది అంతరాత్వాంచారి ఇచ్చత్ర అంతరేది భాష్యే చర్తకం మధ్యే భాష్య మధ్యే చర్తకం. అక్కడ త్వాం మాంచ అంతర అంటే నీకు నాకు మధ్యలో అని అంతరా శబ్దానికి మధ్య అని అర్థం. అవధిత్వ సంబంధో ద్వితీయార్థ. ఇక్కడ ద్వితీయకి అవధి అంటే నీకు నాకు మధ్యలో అంటే అతడు ఇతని సంబంధం అంటే మదర్థ అస్మదర్థ శబ్దానికి అవధి యుష్మదర్థ శబ్దం, యుష్మదర్థానికి అస్మదర్థం. అంటే నాకు అనంటే నీవు అవధిగా కలిగినటువంటి అంతవరకు తీసుకుని దాంట్లో మధ్యలో అన్నమాట.
అలాగే నేను అవధిగా కలిగినటువంటి ప్రదేశంలో, అంటే మధ్య అంటే ఇది ఎవరెవరికి మధ్య చెప్పాలి కదా. ఎవరెవరికి మధ్య అంటే నీకు నాకు మధ్య. అంటే ఈ రెండు అవధులు అవుతాయి అన్నమాట. నువ్వు నేను అనేవి అవధులు అవుతాయి. అంచేత అవధిత్వ సంబంధో ద్వితీయార్థ తన్మద అవధిక మధ్య వృత్తి హరినిత్యర్థ. నీకు నాకు మధ్యలో ఆ విష్ణు ఉన్నాడు అంటే త్వత్తు మత్తు అవధిక మధ్య వృత్తి. నీకు నాకు మధ్యలో ఉండంటే ఆ మధ్య ప్రదేశానికి ఏదో ఒక అవధి. మధ్య అంటే ఇద్దరి మధ్య ఉండాలి కదా. ఆ ఇద్దరిని చెప్పాలి కదా, రెండింటి మధ్య ఉండాలి కదా, రెండింటిని చెప్పాలి కదా. అవే అవధులు. ఇక్కడ నీకు నాకు అన్నాడు కాబట్టి ఈ నువ్వు నేను అనేవే అవధులు అనమాట. అంచేత త్వత్తు మత్తు అవధిక మధ్య వృత్తి హరి అని అర్థం. అంతరా హరిన్న సుఖం ఇచ్చత్ర అభావాంస్తదర్థ. అక్కడ అంతరా హరిం న సుఖం అంటే విష్ణువు లేకపోతే సుఖం లేదు అని అర్థం. ఇక్కడ హరిం అంతరా అభావం అర్థం అనమాట. ఇచ్చత్ర అభావాన్ ఇత్యర్థ. హరిశబ్ద హరిశబ్ద తద్భక్తి లాక్షణిక అంటే ద్వితీయార్థ ప్రతియోగిత్వం ఇస్తున్నారు. హరిభక్తి ప్రతియోగిక అభావవద్ వృత్తి సుఖ సత్తాభావ ఇది బోధ. హరి లేకపోతే సుఖం లేదు అంటే ఎవరికి సుఖం లేదు అని మనం ప్రశ్నించుకుంటే ఆ భక్తుడికి హరి లేకపోతే సుఖం లేదు అని ఉద్దేశం అనమాట. అంచేత దాని వివరణ అక్కడ ఇస్తున్నారు. హరిశబ్ద తద్భక్తి లాక్షణిక అంటే హరిభక్తి ఎందు హరిశబ్దం వాడబడు లాక్షణికం. ఇక్కడ హరిశబ్దం మీద హరి లేడు అంటే హరి పట్ల భక్తి లేకపోవడం. భక్తుడికి అంటే ఒక వ్యక్తికి హరి పట్ల భక్తి లేకపోతే సుఖం లేదని ఉద్దేశం అక్కడ. హరి లేకపోతే హరి లేకపోవడం ఉండదు కదా. విష్ణువు సర్వత్రా ఉన్నాడు కదా దేవుడు. మరి హరి లేకపోవడం ఉండదు కదా. కాబట్టి అర్థం ఏమిటంటే హరిశబ్దానికి హరిభక్తి అని అర్థం. అంచేత హరిభక్తి లేకపోతే సుఖం ఉండదు అని అర్థం. అంతేగాని విష్ణువు లేకపోతే సుఖం ఉండదు అని కాదు. విష్ణు భక్తి లేకపోతే సుఖం ఉండదు అని అర్థం. అంచేత హరిశబ్ద తద్భక్తి లాక్షణిక అంటే హరిభక్తి యందు లాక్షణికమైన ప్రయోగం. ద్వితీయార్థ ప్రతియోగిత్వం. ఇక్కడ సుఖాభావ అని కదా మరి. అదే హరిభక్తి అభావ. అంతరా అంటే లేకపోవడం అని చెబుతున్నాం. అంచేత హరిభక్తి అభావ అనే దానికి వెనకాల ఉన్నది ప్రతియోగి అవుతుంది. అంటే ద్వితీయార్థ ప్రతియోగిత్వం హరిభక్తి ప్రతియోగిక అభావవత్ వృత్తి. ఇప్పుడు కూడా అభావానికి ప్రతియోగి. ఇక్కడ హరిభక్తి లేకపోతే అని చెప్తున్నాం. అంచేత హరిభక్తి అభావ అని చెప్పుకుంటే ఆ అభావానికి ప్రతియోగి హరిభక్తి అవుతుంది. అంచేత హరిభక్తి ప్రతియోగిక అభావవత్ హరిభక్తి ప్రతియోగిక అభావవత్ అంటే హరిభక్తి లేకపోవడం వృత్తి. అదే సుఖ సత్తాభావ సుఖము లేకపోవడం. అక్కడ సుఖం నాస్తి అని కదా. నా సుఖం నా సుఖం అంటే అక్కడ అస్థి అనే పదం ఉంటుంది ప్రయోగంలో లేకపోయినా. అంచేత అంతరా హరిం సుఖం నాస్తి అని. సుఖం నాస్తి అంటే సుఖ సత్తాభావ అన్నారు. అంటే అసధాతువుకి సత్తా అర్థం. భూ సత్తాయాం అసభూయి ధాతుపాఠం. భూధాతువుకి సత్తా అని అర్థం చెప్పారు. అసధాతువుకి భూవి అని ఇచ్చారు. కాబట్టి అసధాతువుకి సత్తా అర్థం. నా అస్థి అంటే సత్తాభావ. ఇక్కడ రెండు అభావాలు అనమాట. ఏమిటి? భక్తి లేకపోతే సుఖం లేదు. భక్తి లేకపోతే సుఖం లేదు. అది ఉద్దేశం. హరిభక్తి ప్రతియోగిక అభావవత్ వృత్తి సుఖ సత్తాభావ ఇది. ఏవం అంతరేణ శబ్ద అపి ఉభయార్థక అంతరాంతరేణ యుక్తే అని సూత్రం. అంచేత అంతరా శబ్దము అంతరేణ అనే శబ్దం ఇదే విధంగా
అంతరేణ అనేటువంటి దాన్ని కూడా మధ్యే అనే అర్థము ఉంటుంది, ఆ, అభావము అనే అర్థం కూడా ఉంటుంది, ఉభయార్థక. తద్యోగే ద్వితీయ, ఆ అంతరేణ అనే శబ్దం యోగం, ఆ శబ్ద యోగంలో కూడా ద్వితీయ వస్తుంది. తవ మమచ అంతరా కమండలు ఇత్యత్ర త్వన్మత్ సంబంధి కమండలు మధ్యే ఇత్యర్థాత్ అంతరా శబ్ద యోగాభావేన న ద్వితీయ. ఇక్కడ తవ మమచ అంతరా కమండలు ఇత్యత్ర త్వన్మత్సంబంధీ కమండలు మధ్యే ఇతి అర్థాత్. ఇక్కడ తవ మమచ అంతరా కమండలు అని ప్రయోగం అండి. తవ మమచ అంతరా కమండలు అంటే నీకు నాకు సంబంధించినటువంటి కమండలువు మధ్యలో ఉంది అని తాత్పర్యం. ఇది అర్థాతు అంతరా శబ్ద యోగాభావేన, అంతరా అనే శబ్దముతో యోగము లేకపోవడం చేత నా ద్వితీయ, ఇక్కడ ద్వితీయ రాలేదు. ఈ అంతరా శబ్దమునకు మధ్య అని అర్థం. అంతరాంతరేణ యుక్తే అని సూత్రం కదా. అప్పుడు ఈ తవా మమచ అంతరా, ఈ అంతరా శబ్దముతోటి తవ మమ శబ్దాలకి యోగం లేదు. వెనకాల ప్రయోగంలో అంతరా త్వాం మాం చ హరి, అక్కడ ఏమైంది, ఈ చా అడ్డు లేదు, అక్కడ అంతరా త్వాం మాం అని ఉంది. ఇక్కడైతే తవ మమ చ అంతరా అని ఉంది. అంచేది ఈ అంతరా శబ్దంతో యోగము లేదు కాబట్టి ఇక్కడ త్వాం మాం అని ప్రయోగం లేదు, తవా మమ అని షష్ఠీ ప్రయోగం వచ్చింది అని చెప్పారు. కించ యా యాసాం ఉపపద విభక్తీనాం తద్దత్ విశేష సంబంధే విధానం తత్తేషాం సంబంధానాం విశేష రూపేణ అవివక్షాయాం సంబంధత్వేన వివక్షాయాం షష్ఠ్యేవా. అది ఇంకొక విషయం చెబుతున్నారు ఇక్కడ. ఏమిటంటే మొదటి సమాధానం ఏమిటి అంటే తవ మమ చ అంతరా అన్నప్పుడు, తవ మమ చ అంతరా అన్నప్పుడు చ అడ్డుంది. అంతరా శబ్దంతో ఈ తవా మమకి సంబంధం లేదు, మధ్యలో చ అనే పదం ఉంది. అంచేత యోగము లేదు కాబట్టి ద్వితీయ రాలేదు అని ఒక సమాధానం చెప్పారు. అంతేకాక మరొక సమాధానం చెబుతున్నారు. ఏమిటంటే ఎక్కడైనా సరే ఒక అర్థంలో ద్వితీయ చెబితే మనము దాన్ని వివక్ష చెయ్యకపోతే షష్ఠి వస్తుందన్నారు. అంటే ఈ ఉపపద విభక్తులు చెప్పే చోట యాసాం ఉపపద విభక్తీనాం తత్తద్ విశేష సంబంధే విధానం, ఏ ఉపపద విభక్తులు అయితే ఆయా విశేష సంబంధంలో చెప్పబడి ఉంటాయో తత్ర తేషాం సంబంధానాం విశేష రూపేణ అవివక్షాయాం, ఆ సంబంధాన్ని కనుక మనం విశేష రూపంగా వివక్ష చెయ్యకపోతే, ఎలా అయితే కారకంలో అపాదనత్వాదులు వివక్ష చెయ్యకపోతే షష్ఠి వస్తుందంటున్నామో, అదే విధంగా ఇక్కడ కూడా ఉపపద విభక్తులకు ఆయా అర్థాలను కనుక మనం వివక్ష చెయ్యకపోతే సంబంధ సామాన్యంలో షష్ఠి చెయ్యవచ్చు. సంబంధత్వేన వివక్షాయాం షష్ఠ్యేవా. కాబట్టి ఇక్కడ తవ మమచ అంతరా కమండలు అనే చోట ఆ పైన ఏదైతే ఆ సంబంధార్థం అవధిత్వ సంబంధో ద్వితీయార్థ అన్నారు కదా, ఆ అవధిత్వ సంబంధాన్ని వివక్ష చెయ్యకపోతే ద్వితీయ రాదు, సంబంధ సామాన్యంలో షష్ఠి రావచ్చు. ఆ విధంగా కూడా ఆ తవ మమచ అంతరా కమండలు అనే ప్రయోగం కుదురుతుంది. స్పష్టం చేదం చతుర్థి తదర్థే ఇది చతుర్థి తదర్థార్థ సుఖహిత
బలి బలి బలిహిత సుఖ రక్షితై అని సమాస సూత్రం ఉంది. ఆ ఇది సూత్రే భాష్యే, ఆ సూత్ర భాష్యంలో ఇది స్పష్టం చేయబడింది. అయ్యా నాగేశుడు అండి అపర పతంజలి అవతారం ఆయన. ఎక్కడెక్కడ ఏ ఏ సూత్రంలో ఏ ఏ విషయాలు చెప్పాడో ఆయనకు అన్ని బుద్ధిస్తమే. ఇదేమో కారకానికి సంబంధించిన అంశం, ఆ చెప్పిన సూత్రమేమో సమాసాలకు సంబంధించిన సూత్రం. ఆయన యొక్క బుద్ధి విశేషం ఎంతటితో చూడండి. కారకాల్లో చర్చ చేసేటప్పుడు ఫలానా సమాసం దగ్గర సూత్రంలో భాష్యంలో ఈ విషయం స్పష్టం చేయబడింది అన్నారు. భాష్యంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎక్కడెక్కడో ఏవో విషయాలన్నీ మరొక చోట కూడా ఉంటూ ఉంటాయి. భాష్యం పూర్తిగా కూలంకషంగా అవగాహన అయిన వాళ్ళకి కానీ దేనికి సంబంధించింది ఏ సూత్రంలో ఉందనేది కూడా అవగాహన రాదనమాట. ఇప్పుడు చతుర్థి తదర్థార్థ అనే సూత్రమేమో సమాస విధాయక సూత్రం. అక్కడ ఈ సంబంధత్వ వివక్ష గురించి అక్కడ కారకానికి సంబంధించిన అంశం అక్కడ ఉన్న సందర్భవశాత్తు భాష్యకారులు చెప్పారనమాట. దాన్ని పట్టుకుని ఈయన ఈ వచనానికి ప్రమాణాన్ని చూపిస్తున్నారనమాట. అది నాగేశ్వరు యొక్క ప్రతిభా విశేషం. స్పష్టం చేదం చతుర్థి తదర్థ ఇది సూత్రే భాష్యే తత్ర హి, అక్కడ ఏం చెప్పారు అంటే తాదర్థ్యస్య సంబంధత్వేన వివక్షాయాం షష్ఠి ఉక్త గురోరిదం గుర్వర్థం ఇది. అక్కడ తాదర్థ్యే చతుర్థి తదర్థ అర్ధ సుఖ ఇది రక్షతే కదా. ఆ తాదర్థ్య సంబంధము, తాదర్థ్య సంబంధేన సంబంధత్వేన వివక్షాయాం, తదర్థము అనే శబ్దానికి తాదర్థ్యానికి సంబంధం అని అర్థం చెప్పి షష్ఠి గురోహ ఇదం అంటే గురువుకు సంబంధించినది, గుర్వర్థం విశేష సంబంధే విధానంచ క్వచిత్ విశేషోక్త్యైవ యథా అనుర్లక్షణే ఇత్యాదౌ. విశేష సంబంధము మనకి ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాడు. ఈ ఉపపద విభక్తులు అన్ని చోట్ల విశేష సంబంధము చెప్పి ద్వితీయ, అదే ద్వితీయాది విభక్తులు చెప్పినట్టయితే ఆ విశేష సంబంధంలో అదే విభక్తి వస్తుంది. ఆ విశేష సంబంధాన్ని మనం అవివక్ష చేసినట్టయితే సంబంధ సామాన్యంలో షష్ఠి చేయొచ్చు అని ఉద్దేశం. ఇచ్చట విశేష సంబంధే విధానంచ క్వచిత్ విశేషోక్తియా ఏవా. విశేష సంబంధము అనేది కొన్ని కొన్ని చోట్ల ఆ విశేషాన్ని చెప్పే సూత్రం ప్రత్యేకించి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు పైన దానికి దీనికి తేడా చూడండి. పైన ఆయన సూత్రంలో ఆ సంబంధాన్ని ఏమి చెప్పలేదు. ఆయన మనకి అక్కడ అంతరాంతరేణ యుక్తి అన్నారు అంతే. అంతరేణ అనే శబ్దాలతో యోగం ఉంటే ద్వితీయ వస్తుంది అని అర్థం అంతే. అక్కడ అవధిత్వము సంబంధము, ఈ అవధిత్వ సంబంధంలో ద్వితీయ అని ఆయన ఏమి చెప్పలేదు. కానీ అక్కడ ఆ సంబంధ విశేషం అక్కడ ఉన్నది. అంటే ఆ సంబంధ విశేషాన్ని స్వీకరిస్తే ద్వితీయ వస్తుంది, సంబంధ విశేషాన్ని స్వీకరించకపోతే ద్వితీయ రాదు, షష్ఠి వస్తుంది అని పైన చెప్పారు. అయితే కొన్ని కొన్ని చోట్ల సంబంధ విశేషాన్ని సూత్రకారుడే చెబుతాడు. అక్కడ తప్పనిసరిగా ఇంకా అదే వస్తుంది కానీ ఇంకోటి రాదు. విశేష సంబంధే విధానంచ క్వచిత్ విశేషోక్తియా ఏవ. ఆ విశేషోక్తి అంటే విశేష సంబంధాన్ని చెప్పేటువంటి ప్రత్యేక సూత్రం ఉంటుందన్నమాట. దానికి ఉదాహరణ అనుర్లక్షణే అని చెప్పారు. ఈ అనువు అనేది లక్షణే జ్యోత్యే, అనుహు కర్మ ప్రవచనీయ సౌన్యస్యాత్ అన్నాడు. అక్కడ ప్రత్యేకము లక్షణము లక్ష్యతే అనేన ఇది లక్షణం. అంటే దేని చేతనైతే మనం ఒక దాన్ని గుర్తిస్తామో అది లక్షణం. జపమను ప్రావర్షతు అయితే జటాభిస్తాపస అని అక్కడ లక్షణే ద్యోత్యే అను ఉక్త సౌన్యస్యాత్, జపమను ప్రావర్ష.
వర్షం వచ్చింది. అంతకుముందు వర్షాలు లేవనుకోండి, వర్షం కోసం జపం చేశారు. వర్షం వచ్చింది. అప్పుడు ఏం చెప్తావు? ఓహో, ఈ వర్షమునకు ఈ జపము కారణము అని గుర్తిస్తాం. అంచేది జప ఉపలక్షిత వర్షణం ఇత్యర్థ. అంటే ఇప్పుడు జపము చేత వర్షము గుర్తింపబడింది. అంటే ఈ జపం కారణంగా వర్షం వచ్చింది అని మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా అక్కడ లక్షణే అనే ప్రత్యేక విశేష సంబంధం, కాబట్టి రెండింటికి లక్షణ భావం సంబంధం ఉంటుంది అక్కడ. అది సూత్రం చేత ప్రత్యేకం విధింపబడింది అనుర్లక్షణే అని. అక్కడ మనం అవివక్ష చేసి ఏదో ద్వితీయం మరి ఇంకోటో చెబుతామంటే కుదరదు. అక్కడ కర్మ ప్రవచనీయం తప్పనిసరిగా వస్తుంది. అయితే కర్మ ప్రవచన యుక్తే ద్వితీయ విభక్తే వస్తుంది. ఆ సంబంధాన్ని మనం అవివక్ష చేసి ఇక్కడ షష్ఠీ చెబుదామంటే పొరపాటు. ఎందుకు? సంబంధ విశేషమునందు ప్రత్యేక విధానం ఉంది కాబట్టి. ఆ సంబంధ విశేషములో సూత్రం ప్రత్యేక విధానం ఉంది కాబట్టి, లేకపోతే ప్రత్యేక విధానం వ్యర్థం అవుతుంది. అంటే ప్రత్యేక విధానం ఉంది కాబట్టి అటువంటి చోట ఆ సంబంధార్థంలో అదే విభక్తి చేయాలి. అక్కడ దాన్ని మనం ఆ సంబంధాన్ని అవివక్ష చేస్తామండి అంటే కుదరదు. సరే. క్వచిత్తు తదర్థస్య తత్తత్ సంబంధేన సంబంధిని నియతాకాంక్షయా. కొన్ని చోట్ల తత్తదర్థస్య తత్సత్ సంబంధేన సంబంధిని నియత ఆకాంక్ష. అంటే ఆ రెండింటికి సంబంధము అది తప్పనిసరైనటువంటి ఆ సంబంధము చెప్పకపోతే అక్కడ అర్థం కుదరదు. అంచేత నియతమైన ఆకాంక్ష ఉంటుంది అన్నమాట. నియత ఆకాంక్ష. ఇప్పుడు ఇంతకు ముందు త్వాంబాంహరిహి అనేటువంటి చోట మధ్య అంటే ఏదో ఒక ఇద్దరు మధ్య అని చెప్పాలి కదా. అక్కడ నియత ఆకాంక్ష ఉంది అంటే అవధిత్వ సంబంధమైన ఆకాంక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఎందువల్ల మధ్య అనే పదం ఎప్పుడైతే వేసామో ఎవరో ఒక ఇద్దరు మధ్యలో అని చెప్పక తప్పదు. అంచేది ఏమవుతుంది? ఆ ఆకాంక్ష తప్పనిసరి ఫోర్స్ చేస్తుంది అనమాట, నీతం అవుతుంది. ఆ హద్దులు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఏదో దగ్గర ప్రదేశంలో ఉంది అంటే వేరు. ఫలానా చోట ఉంది అన్నప్పుడు అనుకోండి, మా ఇంటి దగ్గరలో ఉందంట. దగ్గరలో అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ అలా కాదుగా. నీకు నాకు మధ్య అని ఎప్పుడైతే అన్నామో వీళ్ళిద్దరూ అవధులు. ఈ మధ్య ప్రదేశము అని ఎప్పుడైతే అన్నామో అది ఏదో రెండింటి మధ్య అని అర్థం చెప్పాలి. కాబట్టి ఈ రెండింటిని అవధులు అని చెప్పడం అనే అర్థము నీతమైందన్నమాట. చేత నియతాకాంక్ష చేత కొన్ని చోట్ల ఆ సంబంధము మనం చెబుతూ ఉంటాము. అంటే ప్రత్యేకించి సూత్ర విధానం అక్కడ లేకపోవచ్చు. క్వచిత్తు తత్తదర్థస్య తత్తత్ సంబంధేన సంబంధిని నియతాకాంక్షయా. ఇక్కడ త్వాం మాం హరి అనే చోట ఈ అవధిత్వం అనేది తప్పనిసరి అయింది. అందుచేత ఆ సంబంధిని నీతాకాంక్ష, దాంతో సంబంధం ఈ మధ్య ప్రదేశము దీనితో ఏదో ఒక ఆ అవధిత్వాన్ని చెప్పాల్సిన పరిస్థితి, నీతమైన ఆకాంక్ష వచ్చిందనమాట. సంబంధిని అంటే సంబంధం కలిగింది, అంటే ఈ అవధిత్వ సంబంధము కలిగింది. ఈ యుష్మత్ శబ్దార్థము అస్మత్ శబ్దార్థము త్వాం మాం అనేది ఆ రెండిటికి తప్పనిసరిగా ఈ అవధితో సంబంధం ఉందన్నమాట. యథా ప్రకృతి అవధిత్వ ప్రతియోగిత్వయో. అదే ఇక్కడ ఇంకా అలాగే ప్రతియోగిత్వం ఎక్కడ? ఆ అంతరా హరిం న సుఖం, అంతరేణ హరిం న సుఖం అన్నప్పుడు ఏం చెప్తున్నాము? హరిభక్తి అభావం. హరిభక్తి అభావము అన్నప్పుడు హరిభక్తి ప్రతియోగిక అభావము అని చెప్తున్నాం. ఈ ప్రతియోగిత్వము అనేది కూడా తప్పనిసరి అయిందనమాట. ఇవి సూత్రము చేత చెప్పకపోవచ్చు ఈ సంబంధాలు. నీతమైన ఆకాంక్ష వల్ల ఈ విశేష సంబంధం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఏవంచ త్వన్ మత్ సంబంధి మధ్యే కమండలు
ఇత్యర్థే నద్వితీయ. ఇక్కడ ఈదృశస్థలే కేవలం తావేవ మధ్యస్య అవధిభూతావితి న నిర్ణయః కింటు అన్యసహితయోరపి తత్వప్రతీతిరితి నాత్ర ద్వితీయేతి హలోంతరః ఇది సూత్రే కయ్యటే. అది అంటే ఇటువంటి సందర్భాల్లో అంతరా త్వాం మాం హరిహి అన్నప్పుడు ఆ అంతరా త్వాం మాం ఆ శబ్దాలతోటి అంతరా శబ్దానికి యోగం ఉంది అని చెప్పి తప్పనిసరిగా అక్కడ ద్వితీయ అని చెప్పారు. ఇక్కడ షష్ఠీ చెప్పిన మమచ తవచ మమచ అంతరా కమండులు అనేటువంటి చోట దానితో యోగము లేదు కాబట్టి ఆ షష్ఠీ వచ్చింది అన్నారు. ఇటువంటి చోట ఏమంటారంటే త్వత్తు మత్తు సంబంధి మధ్యే కమండలు అనే అర్థం వచ్చినప్పటికీ ఇక్కడ ద్వితీయ రాలేదు. ఎందుకు రాలేదంటే కమండలువే ఉంది అని నియమం లేదు. కమండలువే ఉంది అని నియమం ఏం లేదు. అంటే ఇప్పుడు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. అంటే మనకి మధ్యలో ఉందంటే మధ్యలో అది మాత్రమే ఉందా, దాంతోపాటు మిగతావి కూడా ఉండొచ్చు. మిగతా ఉన్నా దీన్ని మధ్యలో ఉంది అని అంటాం. ఇప్పుడు మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అన్నాం. మా ఇంటి పక్కనే అంటే సరిగ్గా ఇంకేమీ వ్యవధానం లేకుండా పక్కనే ఉందా, ఓ రెండు ఇల్లు అవతలు ఉన్నా కూడా మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అని అంటాం. ఈ పక్కనే అని ప్రయోగంలో పూర్తిగా అవ్యవధానంగా పక్కనే ఉంది అనే అర్థం ఏమీ రాదు. అవ్యవధానంగానూ ఉండొచ్చు, వ్యవధానంగా కూడా ఉండొచ్చు, వ్యవధానంగా కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఈకో ఎనర్జీ అంటే అచ్చుపరంగా ఉన్నప్పుడు ఇక్కుకి ఎన్నొస్తుంది అన్నారు. శాస్త్రీయంగా చెప్పినప్పుడు ఏం చెప్తారంటే అచ్చుకు పూర్వమందు ఇక్కు ఉన్నప్పుడు ఆ ఇక్కు స్థానంలో ఎన్ను ఉచ్చరించాలి అన్నాడు. అక్కుకు పూర్వమందు అచ్చు అంటే సుధి ఉపాస్య ఉందనుకోండి, ఆ సుధిలో ఉపాస్య అనే అచ్చు తీసుకుంటే, ఉపాస్యలో ఉకారాన్ని అచ్చు తీసుకుంటే దానికి పూర్వమందు ధీలో ఈకారము పూర్వమందే, సులో ఉకారము పూర్వమందే ఉంది. కానీ ఈకారానికి ఎణాదేశం చేస్తాం కానీ ఉకారానికి చేయం. ఎందుకు అక్కడ అర్థం ఏం చెప్పారనమాట, అజు అవ్యవహిత పూర్వస్య అని అర్థం చెబుతారు. అచ్చుకి అవ్యవధానంగా పూర్వమందున్న ఇక్కుకే ఎండొస్తుంది. సుధీ ఉపాస్య దగ్గర ఉకారము అచ్చు, దానికి అవ్యవధానంగా పూర్వం ఈకారం ఉంది, దానికే ఎండొస్తుంది. కానీ అంతకంటే వెనకాలను ఉకారానికి ఎండురాదు. అందువల్ల ఏమిటి, పూర్వము పరము ఇట్లాంటి శబ్దాలు అవ్యవధానంగా పూర్వమా అవ్యవధానంగా పరమా అనేటువంటి నిర్ణయం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఈ నీకు నాకు మధ్యలో కమండలం ఉంది అంటే కమండలం మాత్రమే ఉందా, కమండలమే కాకుండా ఇతరమైన పదార్థాలు కూడా ఉన్నాయా? ఇతరమైన పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి చోట ద్వితీయ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. ఈదృశ స్థలే కేవలం తావేవ మధ్యస్థౌ మధ్యస్య అవధిభూతౌ ఇది నా నిర్ణయ. ఈ మధ్యప్రదేశానికి అవధి అనుకున్నాం కదా, ఈ అవధి చెప్పడానికి కేవలం ఆ రెండే అవధి అని చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే కింటు అన్య సహితయోరపి తత్వ ప్రతీతిరితి, మిగతావి కూడా మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, అయితే మధ్యలో ఏమైనా ఉండొచ్చు. కాబట్టి నాత్ర ద్వితీయ. హలోనంతరా దగ్గర అనంతర అన్నాడు. అజ్భి అవ్యవిహితా హలహ సంయోగ సంజ్ఞ. సంయోగ సంజ్ఞ హల్లులు, రెండు హల్లులు కలిస్తే సంయోగ సంజ్ఞ అంటాం. ఈ సంయోగ సంజ్ఞకి చెప్పినప్పుడు ఏం చెప్పారంటే అక్కడ విజాతీయమైన అచ్చులతోటి వ్యవధానం అట్టు ఉండకూడదు. అలాగా
అచ్చుల చేత వ్యవధానము లేని హల్లుల సముదాయానికే సంయోగం అని పేరు. కాబట్టి ఆ అవ్యవధానము అనేటువంటిది స్పష్టంగా అక్కడ చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే అవధిత్వం అంటే ఆ అవధికి ఈ ఇద్దరే ఉన్నారనే నియమం లేదు. ఇటువంటి చోట మిగతావి కూడా మధ్యలో ఉంటే ఉండొచ్చు. ఆ నిర్ణయం లేదు కాబట్టి ఇక్కడ ఆ ద్వితీయ రావాల్సిన అవసరం లేదు. వెనకాల అంతరా త్వాం మాం హరి దగ్గర ఉన్నది వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నవాడు హరి విష్ణు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. అంచేత అక్కడ ద్వితీయ వచ్చింది. ఇది అంచేత అలోంతరాయ సూత్రే కయ్యట. అలాగే జపం అనుప్రావర్షది చత్ర ద్వితీయార్థో లక్ష్య లక్షణ భావ సంబంధ అనుద్యోత్య. అనుర్లక్షణే ఇందాక అనుకున్నాము. ప్రత్యేకించి లక్షణే అని చెప్పడం చేత అక్కడ ఉండేటువంటి ఆ ద్వితీయ అను అనే దానికి కర్మప్రోచనీయ సౌంజ్యం చెప్తారు. ఆ కర్మప్రోచనీయ సౌంజ్యం ఉన్న దాంతో యోగం ఉండడంలో ద్వితీయ విభక్తి వస్తుంది అనమాట. అంచేత ఆ ద్వితీయ అర్థం ఏమిటంటే లక్ష్య లక్షణ భావం. ఎందుకంటే అను అనే దాని చేత ఆ లక్ష్య లక్షణ భావం అనేది ద్యోతనం అవుతుంది. ఆ ద్యోతనమైనటువంటి సంబంధాన్ని ఆ ద్వితీయ చెబుతుంది అనమాట. సరే, మనం ఇక్కడికి ఆపుదామండి. ఇక రేపటి నుంచి తర్వాత విషయం చెప్పుకుందాం. అలాగే గురుగారు.